ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతులు పడుతున్నటువంటి కష్టాలపైన ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరు పేరుతో యూరియా కోసం రైతులు పడుతున్నటువంటి కష్టాలను ఉద్దేశించి పోరుబాట కార్యక్రమం చేపట్టింది. ఈరోజు ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా కట్టడి చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు, హౌస్ అరెస్టులు చేస్తా ఉన్నారు. ఏ విధంగా చూడాలి మేడం? రైతులను అండగా నిలుస్తున్న వైఎస్ఆర్ శ్రేణులను అడ్డగిస్తున్న పరిస్థితిని ఏ విధంగా చూడాలి? ఈరోజు అధికారంలో రావటం కోసం చంద్రబాబు నాయుడు గారు రైతు సంక్షేమ రాజ్యాన్ని తీసుకొస్తానని ఎలక్షన్ ముందు చెప్పాడు. కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చాక ఈ 15 నెలల్లోనే రైతులకి లిటరల్ గా నరకం చూపిస్తున్నారు. ఈరోజు మీరు కళ్ళారా చూడండి, మిర్చి రైతులు గాని, ఈరోజు పొగాకు రైతులు గాని, టొమాటో రైతులు గాని, చీనీ రైతులు గాని, మామిడి రైతులు గాని, ఉల్లి రైతులు గాని, ఈరోజు వాళ్ళందరూ గిట్టుబాటు ధర లేకుండా ఎంత కష్టపడుతున్నారో మీరు చూస్తున్నారు. అలాగే 2 సంవత్సరాలకి రైతు భరోసా 40,000 ఇవ్వాలి, 20,000 టోటల్ 40,000కి 5,000 ఇచ్చారు. అది కూడా మోసం చేశారు. ఈరోజు చూస్తే యూరియా కోసం కూడా రైతులు రోడ్డెక్కి గొడవలు పడి ఏడుస్తూ ఈరోజు ఎండల్లో చెప్పులు పేర్చుకొని వెయిటింగ్ లో ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం ఫెయిల్యూర్ కాదా? అసలు వీళ్ళ ప్రభుత్వంలో సిగ్గుపడాల్సిన అవసరం ఉందా లేదా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి? ఈరోజు చంద్రబాబు నాయుడు సొంత జిల్లా చిత్తూరులో గాని, ఆయన నియోజకవర్గం కుప్పంలో గాని, అలాగే అచ్చెన్నాయుడు వ్యవసాయ శాఖ మంత్రి ఆయన సొంత జిల్లా శ్రీకాకుళంలో గాని, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో గాని, ఈరోజు రైతులు ఏ విధంగా ఎండల్లో యూరియా కోసం ఎదురు చూస్తూ ఈరోజు ఎలా కొట్టుకుంటున్నారు, ఎలా బాధపడుతున్నారు, తమ పంటను కాపాడుకోవడం కోసం ఎలా తల్లడిల్లిపోతున్నారో మనం అన్ని పత్రికల్లో చూస్తున్నాం, టీవీల్లో చూస్తున్నాం. కానీ ఈరోజు సిగ్గు లేకుండా కూటమి ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి గారు గాని, ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి గాని ఏ విధంగా మాట్లాడుతున్నారు? క్యూలో నించున్న రైతులు చూసి ఈయన అంటాడు బఫేకి నించున్నారని. ఎప్పుడు తిండి పిచ్చే ఈ అచ్చెన్నాయుడికి, అడ్డదిడ్డంగా తింటాడు. ఇటు అన్నం అట్టే తింటాడు, అటు దోచుకోవడం అలాగే దోచుకుంటాడు. అలా తినడం అలవాటు ఉంది కాబట్టి రైతుల్ని ఈ విధంగా ఎగతాళి చేస్తున్నాడు. ఒక రైతు కుటుంబంలో పుట్టిన చంద్రబాబు నాయుడు నారావారిపల్లిలో ఈరోజు రైతులకి ఇన్ని కష్టాలు వస్తుంటే ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రిగా ఆ సమస్యని పరిష్కరించాలి గాని దాని గురించి రైతులు పోరాడితే రైతుల మీద కేసు పెడతాం, రైతులు అండగా పోరాడితే వైఎస్ఆర్సీపీ వాళ్ళ మీద కేసులు పెడతామంటే ఎంతవరకు సమంజసం? ఇక్కడ ప్రజాస్వామ్యం ఉందా లేదా? ఇదేమైనా నియంతృత్వ పాలన? ఈరోజు ప్రతిపక్షాలు ఎవరికి కూడా ఈరోజు రైతులకు అండగా నిలబడి పోరాడే అవకాశం ఇవ్వరా? మేమందరం కూడా రైతు కుటుంబంలో పుట్టిన వాళ్ళం, బాక్రాపేటలో మేము కూడా వ్యవసాయం చేసిన వాళ్ళం. మరి రైతులుగా ఉన్న మేము రైతు కష్టాలు తెలుసు కాబట్టి ఈరోజు రైతులు ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి మేము అండగా ఉన్నాం. ఎందుకంటే ఆ రైతు పండించకపోతే మన నోట్లోకి అన్నం పోదు. మరి ఆ రైతు పండించిన భోజనాన్ని తింటూ ఆ రైతుల్ని ఈ విధంగా నాశనం చేయడానికి మీకు బుద్ధుందని నేను అడుగుతున్నాను. ఈరోజు మీరు చూస్తే ఎందుకు ఈ కొరత వచ్చింది? లక్షల టన్నుల యూరియాని మీకు కేంద్రం ఇచ్చింది. మరి ఈరోజు మీరు చూస్తే మామూలు కన్నా తక్కువగా ఓన్లీ 70%, ఈరోజు 70% విస్తీర్ణంలోనే మొత్తం కూడా రైతులు పంట పొలాలు వేసుకోవడం జరిగింది. అంటే యూరియా మిగిలిపోవాలి కదా, మిగలకుండా కొరత ఏర్పడి అరకట్ట కూడా దొరకకుండా ఎండల్లో రోజుల తరబడి నించోలేక కాళ్ళు నొప్పి వచ్చి చెప్పులు కూడా పేర్చుకొని అలా క్యూ లైన్లు పెడుతున్నారో మనం చూస్తున్నాం. మరి ఈరోజు అచ్చెన్నాయుడు గారు చెప్పినట్టు బఫేకి నించునేలాగుంటే ఎందుకు రోజుల తరబడి వాళ్ళు ఎండల్లో నించుంటున్నారు? వాళ్ళకైనా టైం పాసా? ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు రైతుల కోసం గళం విప్పుతారో, ఎప్పుడు ఆయన బయలుదేరడానికి ఒక డేట్ అనౌన్స్ చేస్తారో అప్పుడు ఏదో సమస్యను చూస్తున్నట్టు ఓవర్ యాక్షన్ చేయటం తప్ప ఈ కూటమి ప్రభుత్వానికి వేరే పని ఉందా? ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే మిర్చి రైతులు చూడండి, వాళ్ళకి గిట్టుబాటు ధర లేదు. ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు పలానా రోజు మిర్చి రైతుల్ని నేను పరామర్శిస్తానంటే గబగబా అప్పుడు అఫీషియల్స్ ని పరిగెత్తిస్తారు. అలాగే పొగాకు రైతుల గురించి, అలాగే మీరు చూసే మామిడి రైతుల గురించి, సొంత జిల్లాలో మామిడి రైతులు ఎలా నష్టపోయారో చంద్రబాబు నాయుడుకి తెలీదా? జగన్మోహన్ రెడ్డి గారు డేట్ ఇస్తే ముందు రోజు పరిగెట్టుకుంటూ వచ్చి అప్పుడు అఫీషియల్స్ తో రివ్యూ చేస్తాడు. నిన్న కూడా మీరు చూడండి, ఈ రోజు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకి అండగా పోరుబాట పడితే నిన్న ఏ విధంగా ఆయన మీటింగ్ పెట్టి సమీక్ష చేసి కేంద్ర మంత్రి నడ్డాకు చెప్పాడంట. మరి ఇన్ని రోజులు ఏమైంది? నాకు విజన్ ఉంది, విస్తరాకుల కట్టుంది, మేము వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చాం, ఏఐ టెక్నాలజీతో ఏదో చేసేసినాం అన్నారు కదా, ఆ టెక్నాలజీలో మీకు చెప్పలేదా? ఏ ఊర్లో ఎంతమంది రైతులు ఉన్నారు, ఎంతమందికి యూరియాలు ఎరువులు దొరకట్లేదు, ఎంతమందికి రైతు భరోసా దొరకట్లేదు, ఎంతమందికి గిట్టుబాటు దొరకట్లేదని మీకు తెలియట్లేదా? ఎందుకంటే మీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు
ప్రతి రైతు భరోసా కేంద్రంలో డేటా ఉంటుంది. ఎంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళకి ఏమేం బెనిఫిట్స్ గవర్నమెంట్ నుంచి వచ్చింది, ఎంతమంది పండించిన పంటకి గిట్టుబాటు దొరికింది, ఏదైనా విపత్కర పరిస్థితులు వచ్చినప్పుడు ఎంత పంట నష్టపోయింది ఈ క్రాప్ ద్వారా తెలుసుకుని వాళ్ళకి వెంటనే నష్టపరిహారం ఇచ్చారు. ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు? రైతు భరోసా 40,000 ఇవ్వాలంటే 5,000 ఇచ్చి చేయగడుక్కున్నారు. పంటల బీమా లేదు, ఈ క్రాప్ది లేదు, గిట్టుబాటు ధరలు లేదు, ఈరోజు యూరియా ఎరువులు కూడా లేదు. మళ్ళీ ఉన్న రైతు భరోసా కేంద్రాలని స్కూల్స్ లాగా మొత్తం మెర్జింగ్ ప్రాసెస్ లో సగానికి పైగా ఎత్తేస్తున్నారు. అంటే మీరు రైతులకి మంచి చేయాలనుకుంటున్నారా, చెడ్డ చేయాలనుకుంటున్నారా? ఇంతమంది ఎంపీలు ఉన్నారు మీకు. కేంద్రంలో మేమే, రాష్ట్రంలో మేమే, డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అంటారు, మా మీద ఆధారపడింది అంటారు. మరి కేంద్రంలో అచ్చెన్నాయుడు సొంత అన్న కొడుకున్నాడుగా, రామ్మోహన్ నాయుడు, చెప్పి మాట్లాడొచ్చు కదా నడ్డా గారితో, మా రాష్ట్రంలో ఇబ్బందిగా ఉంది, యూరియా ఇంకొంచెం ఎక్కువ తెచ్చుకోవచ్చు కదా, మీ మీద ఆధారపడిన ప్రభుత్వం కాబట్టి. అంటే కేవలం కృత్రిమ కొరతను సృష్టించి ఉన్న ఏదైతే కేంద్రం ఇచ్చిందో ఆ లక్షల టన్ను యూరియాని ఏ విధంగా బ్లాక్ మార్కెట్లకి తెలుగుదేశం పార్టీ నాయకులు, వ్యాపారస్తులు తరలించారో రైతులందరూ గమనిస్తున్నారు. వాటిని నియంత్రించాల్సిన ప్రభుత్వం నియంత్రించకుండా కేవలం ప్రెస్ మీట్లు పెట్టి ఈరోజు రైతుల మీద కేసులు పెట్టండి, వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టండి అని చెప్పడం ఎంతవరకు సమంజసం? ఇలాంటి ప్రభుత్వం అవసరమా? ఈరోజు వీళ్లకు ఓట్లేసినందుకు, కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్కి ఓట్లేసినందుకు రైతులు ఈరోజు సిగ్గుపడుతున్నారు. ఇలాంటి వాళ్ళక మనం ఓట్లేసాం, వీళ్ల మాటల మనం నమ్మాం. జగన్ గారు అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాల్లో ఒక్క రైతన్న రోడ్డెక్కాడా? ఒక్క రైతన్న మాకు రైతు భరోసా పడలేదనో, గిట్టుబాటు ధర లేదనో, పంటల బీమా రాలేదనో, ఏదో నష్టం జరిగిందని ఎవరైనా అడిగారా? మరి మొదటిసారి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి గారు అంత చిత్తశుద్దిగా వాళ్ళ గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాలు పెట్టి ఎరువులు గాని, వాళ్ళకి పురుగుల మందులు గాని, విత్తనాలు గాని, యంత్ర పరికరాలు గాని ఎలా అందించారు? ఏ విధంగా అండగా నిలబడ్డారు? మీరు 4వ ముఖ్యమంత్రి అయ్యి ఇంత అనుభవం ఉన్న మీకు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎప్పుడు కేసులు పెడతాం, పోలీసులు పెట్టి బెదిరించుకుంటామంటే ఎవ్వడు కేసులకు భయపడే ప్రసక్తి లేదు. ఇక్కడ తప్పు చేస్తున్న మీరు భయపడాలి. పాపం రైతులు పండించకపోతే అందరూ ఆకలితో చేస్తారు. అలాంటి రైతులు నష్టం వచ్చినా కూడా భరిస్తూ వాళ్ళు పంటలు పండిస్తుంటే ఒక రైతు బిడ్డగా చంద్రబాబు నాయుడు వాళ్ళని కాపాడాలి. అది వదిలేసి ఎంతసేపు ఎవరి మీద ఏం చేద్దామా, ఎవరిని లోపల పెడదామా? సో ఇది కరెక్ట్ కాదండి. ఇప్పటికైనా మీరు రైతులకి అవసరమైన యూరియా గాని, ఎరువులు గాని అందుబాటులోకి తీసుకురావాలి. రైతు భరోసా ఇంకా 35,000 ఏదైతే బ్యాలెన్స్ ఉందో అది ఇచ్చేయాలి. గిట్టుబాటు ధరలు కల్పించాలి, పంటల బీమా కల్పించాలి. అలాగే మీరందరూ కూడా ఎక్కడికక్కడ రైతు భరోసా కేంద్రాల్లో గాని, అలాగే మన సహకార కేంద్రాల్లో కూడా రైతులకు అందుబాటులో అన్ని కూడా సక్రమంగా ఉంచి వాళ్ళని కాపాడాలని కూడా కోరుకుంటున్నాం. లేకపోతే రైతుల తరఫున ఎంత దూరమైన పోరాటానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేసి ఇబ్బందులు పెడతారు, రైతుల గొంతు నొక్కేయడానికి ప్రయత్నం చేస్తారు. ఏ విధంగా చూడాలంటారు ఈ కూటమి ప్రభుత్వం కుట్ర పాలన? ఈ రోజు చంద్రబాబు నాయుడు గాని, కూటమి ప్రభుత్వం, ఈ రోజు మేము అధికారంలోకి వచ్చాం, ఇంకా 4 ఏళ్లు మమ్మల్ని ఎవడేం చేయలేడు కాబట్టి మాకు ఇష్టం వచ్చినట్టు మేము పరిపాలిస్తాం. ఎవడైనా మాట్లాడితే వాళ్ళని హౌస్ అరెస్ట్ చేస్తాం, లేదా కేసులు పెట్టి, తప్పుడు కేసులు పెట్టి లోపల పెడతామని బెదిరిస్తున్నారు. వాళ్ళు ఒక లీడరో 2 లీడర్లో లోపల పెట్టినంత మాత్రాన ఎవరు ఆగరు. మీరు గతంలో చూశారు కదా వెన్నుపోటు దినోత్సవం, ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల వాళ్ళు, అంటే విద్యార్థులు గాని, మహిళలు గాని, రైతులు గాని అందరూ రోడ్డు మీదకి వచ్చి ఈ ప్రభుత్వం మీద తమ వ్యతిరేకతను ఎలా తెలియజేసిందో మీరు అందరూ చూశారు. ముఖ్యంగా ఈ రోజు వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా చాలా కష్టాల్లో, చాలా నష్టాల్లో ఈ కూటమి ప్రభుత్వం వల్ల బాధలు అనుభవిస్తున్నారు. సో వీళ్ళు అందరూ బయటికి రానిమంటే ఎవరికి వాళ్ళు, ఇక్కడ ఉన్న అందరూ కూడా రైతులే, ఎవరికి వాళ్ళు నష్టపోతున్నారు కదా. వాళ్ళు 10 మందికి అక్కడే ఇంట్లో కూర్చొని చెప్పినా కూడా అది మొత్తం కూడా ఒక సునామీ లాగా పాకి ఆ సునామీలో ఈ కూటమి ప్రభుత్వం కొట్టుకుపోతుంది. థ్యాంక్ యూ మేడం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు పెద్ద ఎత్తున రైతాంగం అంతా కూడా రోడ్లపైకి వచ్చి ఈ రోజు రైతు పోరులో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు పెట్టినా కూడా ఎట్టి పరిస్థితుల్లో భయపడేది లేదు. ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం రైతాంగానికి న్యాయం చేయాలని చెప్పేసి మాజీ మంత్రి ఆర్కే రోజా డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ ఎల్ఐతో విజయమూర్తి, సాక్షి టీవీ, నగిరి నుంచి.